బాడీ హ్యాబిటస్ అంటే లక్షణాన్ని బట్టి కాళ్ళల్లో ఉండే రక్త నాళాలలో ఎక్కువగా కొవ్వు కణాలు చేరే ఛాన్స్ సైంటిఫిక్గా ఎక్కువ ఉంటుంది. ఆ రక్తనాళాల యొక్క సైజులని, రక్తనాళాల యొక్క కొల్లేటరల్స్ అంటారు, దేవుడిచ్చిన బైపాసులు, ఆ బేసిస్ మీద కాళ్ళ రక్తనాళాల్లో బ్లాకులు అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. అండ్ 80% పేషెంట్స్ కాళ్ళల్లో ఉండే రక్తనాళాల బ్లాకులు వాటి తాలూకా లక్షణాలతోనే వస్తారు. అంటే మిగతా చోట్ల ఉండదా సార్ అంటే చాలామందికి ఉండొచ్చు. కాళ్ళల్లో బ్లాకులు ఉంటే చేతుల్లో ఉండొచ్చు, మెడలో ఉండొచ్చు, పేగుకి సప్లై చేసే రక్తనాళాల్లో ఉండొచ్చు, పొట్టకి సప్లై చేసే రక్తనాళాలు కూడా ఉండొచ్చు. కానీ ఉన్న వెజల్ని మొత్తం స్కాన్ చేసి అన్నిటిని పైన కిందకి స్కాన్ చేసుకుంటూ పోలేం. కాబట్టి ఎక్కడైతే చాలా సివియర్ సిమ్టమ్ ఉందో, ఎక్కడైతే మనం ఇమీడియట్గా ఇంటర్వీన్ అయ్యి ట్రీట్ చేయకపోతే రిస్క్ ఉంటుందో దాన్ని ఫస్ట్ ఎప్పుడు చేయాలి. గుండెల్లో కనుక ఎస్టాబ్లిష్డ్ సిఏడి, మీకు ఆల్రెడీ స్టెంట్ పెట్టున్నారు, లేదా స్టెంట్ పెట్టుకోవాలో, లేదా బెలూన్ చేస్తున్నారు, లేకపోతే యాంజియోగ్రామ్ తీసి 3 వెజల్స్ బ్లాక్ అయినాయి బైపాస్కి వెళ్ళాలని చెప్పారు, ఇలాంటి వాళ్ళకండి జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ అయినా పని చేస్తే నొప్పి వస్తుందా, కాళ్ళు ఏమన్నా కొంచెం చల్లబడుతున్నాయా, లేదా తిమ్మిర్లు వస్తున్నాయా, వీళ్ళకి అదర్ వే రౌండ్ స్టాటిస్టికల్లీ గుండెల్లో కనుక బ్లాకులు కనిపిస్తే కాళ్ళల్లో బ్లాకులు ఉండే ఛాన్స్ 50%, 40 to 50% యాజ్ పర్ ది ఏహెచ్ఏ. అదర్ వే రౌండ్ పిఏడి ఉన్న కాళ్ళల్లో బ్లాక్ ఉన్న వాళ్ళకి గుండెల్లో బ్లాక్ ఉన్న ఛాన్స్ ఇంకా ఎక్కువ.